హాయ్ అండి, వేద వంటకానికి స్వాగతం. ఈరోజు నేను నువ్వుల పట్టీలు చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థము బెల్లం అండి, నువ్వులండి. నువ్వులు వేయించి పెట్టుకున్నాను. నూనె వేసుకుంటున్నాను. కొంచెం ఒక 1 టీ స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత దాంట్లో బెల్లం వేసేసుకుంటాను. ఇదిగోండి, బెల్లం వేసేసాను. ఇది కరిగే వరకు మనం లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే మనకు బెల్లం చక్కగా కరుగుతుంది. బెల్లం కరుగుతుంది. ఇలా కరుగుతూ ఉన్నప్పుడు కూడా సిమ్ మీద ఉంచుకొని కరిగించుకోవాలండి, లేకపోతే అంత పర్ఫెక్ట్గా రాదు పాకం. చూడండి, ఇలా తయారవుతుంది. ఇంకా పానకానికి రాలేదండి, ఇంకా చిక్కగా రాలేదు. పాకం చూడండి, ఇలా ముదిరింది. అయితే వాటర్లో తీసుకొని ఇలా వేసేస్తే ఇది అనేది ఈ పాకం ముదిరిందని తెలవడానికి ఇది ఇరిస్తే ఇట్లా టక్కన సౌండ్ వస్తుంది. ఇట్లా వేస్తే సౌండ్ వస్తుందండి. చూడండి, ఇరిగిపోతుంది. ఇట్లా ఇరిగిపోవాలి. ఇరిగిపోయిన తర్వాత దీంట్లో మనము నువ్వులను యాడ్ చేసేయాలండి. సిమ్ మీద పెట్టే నువ్వులు యాడ్ చేసేసేయాలి. నువ్వులు యాడ్ చేసేసి కలుపుకోవాలండి. గట్టిగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది. దీన్ని కాస్త చల్లారిన తర్వాత మీరు ఉండల్లాగా కట్టుకోవచ్చు, చెక్కిల్లాగా కూడా చేసుకోవచ్చు అండి. నేను పొయ్యి ఆన్ నుంచే నేను చేస్తున్నాను. ఇదిగోండి, మొత్తం ముద్దలాగా అయిపోయింది. ఆయిల్ పెట్టుకున్న ప్లేట్ అండి. ఇది ఆయిల్ రాసుకున్న ప్లేట్ పైన వేసేస్తున్నాను. అంటే మన చేతికి ఏం వేడి తలగదు. తీసేసి ఈ చపాతీల కర్రతో ఇలా చేస్తానండి, ఎందుకంటే వేడి తలగద్దు మనకు. ఇలా ప్లేట్ పోయి తాల్చుకున్నానండి. ఇది మళ్ళీ చల్లగా అయితే కట్ కాదండి, అందుకనే మనం వేడి పైన ఉన్నప్పుడే ఇట్లా బిల్లలు వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. దాన్ని ఊడిపోతాయి. ఇట్లా కటింగ్ చేసుకోవాలి. చూడండి, నువ్వుల చెక్కి రెడీ అయిపోయిందండి. అవి ఆరిన కొద్దీ ఇలా ఊడిపోతున్నాయి. చూడండి, చూడడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి. మన వేద వంటకంలో నువ్వుల చెక్కి చేశానండి. లడ్డు కాకుండా ఇలా చేయండి. పిల్లలు పల్లి పట్టి అనుకొని నువ్వుల పట్టిని కూడా తినేస్తారు. మన వేద వంటకాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సూపర్ టేస్ట్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.